తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జల హక్కులపై నెలకొన్న వివాదాలు సమస్యల పరిష్కారానికి కేంద్రం సమాయత్తమైంది. తమ ఎజెండాలతో ఢిల్లీ రావాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిను కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కోరారు. రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు జలశక్తి భవన్లో వారిద్దరితో ఆయన సమావేశం కానున్నారు. ఈ మేరకు ఉభయ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు విజయానంద్, రామకృష్ణరావులకు జలశక్తి శాఖ నుంచి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు. రాత్రికి అక్కడే బస చేసి బుధవారం రేవంత్ రెడ్డితో కలిసి సిఆర్ పాటిల్ను కలుస్తారు. ఈ భేటీలో పోలవరం, పరకచర్ల అనుసంధాన పథకమే ప్రధాన అంశం కానుంది. గోదావరి నుంచి కడలిపాలయ్యే వరద జలాల్లో 200 టీఎంసీలను రోజుకు 2 టీఎంసీల చొప్పున 100 రోజుల పాటు ఎత్తిపోసి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్కు తరలిస్తామని ఏపీ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. 81,900 కోట్ల అంచనా వ్యయంతో కేంద్ర జల సంఘానికి ముందస్తు సాధ్యాసాధ్యాల నివేదికను కూడా అందజేసింది. తెలంగాణ ప్రభుత్వం, అక్కడి పార్టీలు ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖకు చెందిన నిపుణుల మదింపు కమిటీ ఈ ప్రాజెక్టు ప్రతిపాదనను వెనక్కి పంపింది. వరద జలాల అందుబాటుపై కొర్రీ వేసింది. ఈ నేపథ్యంలో ఏపీ తన వాదనలను జలశక్తి శాఖ ముందుంచనుంది. గోదావరి, కృష్ణా ట్రైబ్యునల్ల తీర్పులను సమర్పించనుంది. గత వైసీపీ హయాంలో నిర్వీర్యమైన ఏపీ ఫైబర్ నెట్ ను తిరిగి గాడిలో పెట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టును గత జగన్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం యువతకు ఉపయోగపడాల్సిన వ్యవస్థను గత ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం వాడుకుందని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ నిర్వాహకంతో ఫైబర్ నెట్ లక్ష్యం దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో 8,70,000 కనెక్షన్లు ఉండగా వైసీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆ సంఖ్య 4.5 లక్షలకు పడిపోయిందని, ఖర్చులు పెరిగిపోయాయని చెప్పారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం ఏపీ ఫైబర్ నెట్ పై సీఎం సమీక్ష నిర్వహించారు. సంస్థ ముందున్న సవాళ్లు, ఆర్థిక సమస్యలు, ఫైబర్ నెట్ ను పూర్తి స్థాయిలో గాడిలో పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షలో దృష్టి సారించారు. వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భారత్ నెట్ 2 ప్రోగ్రాంలో చేరాలని మౌలిక సదుపాయాల కల్పన శాఖను ఆదేశించారు. దీనికి సంబంధించి కేంద్రానికి తక్షణమే సమాచారం ఇవ్వాలని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి యువరాజ్కు సీఎం సూచించారు. భారత్ నెట్ 2లో చేరాక ఫైబర్ నెట్ నిర్వహణను ప్రైవేటుకు అప్పగించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న భారత్ నెట్ 1 ప్రోగ్రాం కూడా కొనసాగాలన్నారు. ఫైబర్ నెట్ పై ఆధారపడ్డ 6,000 మంది కేబుల్ టీవీ ఆపరేటర్లకు సెటాప్ బాక్సులను అందించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఏపీలో నాణ్యమైన మద్యం మాత్రమే అమ్మాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అనుమానాస్పదంగా ఉన్న మద్యం బ్రాండ్ల విక్రయాలను నిలిపివేయాలని ఆదేశించారు. ఇటీవల రాష్ట్రంలో నకిలీ మద్యం పట్టుబడిన నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఎక్సైజ్ శాఖపై నిన్న సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అంతర్జాతీయ, జాతీయ స్థాయి నాణ్యత కలిగిన మద్యం మాత్రమే అమ్మాలని సీఎం అన్నారు. ప్రజల ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదని, అందువల్ల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, నాటుసారా విక్రయాలు జరగకూడదన్నారు. గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున నకిలీ బ్రాండ్ల మద్యం విక్రయించడంతో ప్రజల ఆరోగ్యం పాడైపోయిందన్నారు. నకిలీ మద్యం వల్ల వ్యాపారం తగ్గి రాష్ట్ర ఆదాయం తగ్గిందన్నారు. 2014-19 మధ్య అమలైన మద్యం పాలసీ ఎలా ఉందనే దానిపై అధ్యయనం చేసి నివేదికను ప్రజల ముందుంచాలని ఆదేశించారు. గతంలో ఏపీకి దక్కాల్సిన ఆదాయం పొరుగు రాష్ట్రాలకు తరలిపోయిందన్నారు. గత ప్రభుత్వంలో జే బ్రాండ్ల వల్ల వినియోగదారులు గంజాయి, డ్రగ్స్ కు అలవాటు పడ్డారని సీఎం తెలిపారు. ఇది ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందన్నారు. గత ప్రభుత్వంలో విక్రయించిన నకిలీ బ్రాండ్ల అమ్మకాలు ఎంతవరకు ఆగాయని సీఎం అధికారులను అడిగారు. గతంలో విక్రయించిన అనామక మద్యం బ్రాండ్లు ఈ ప్రభుత్వంలో పూర్తిగా తగ్గిపోయాయన్నారు. చరిత్రలో తొలిసారి మద్యం ధరలు తగ్గాయని అధికారులు తెలిపారు. ఒక్కో సీసాపై 10 నుంచి 100 రూపాయల వరకు ధరలు తగ్గాయన్నారు. దీనిపై సీఎం స్పందిస్తూ పేదల జేబులు కొట్టేలా ప్రభుత్వం వ్యవహరించకూడదన్నారు. దోపిడీ ఉండకూడదనే ధరలు తగ్గించామన్నారు. ఈ చర్యల కారణంగా ప్రతి నెల వినియోగదారులపై 116 కోట్ల భారం తగ్గిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో టాప్ 30 బ్రాండ్ల ధరలు తక్కువగా ఉన్నాయని వివరించారు. నేరం చేస్తే జైలుకు వెళ్లాల్సిందే, శిక్షల శాతం పెరిగి తీరాల్సిందే. అప్పుడే ప్రజల ధన, మాన, ప్రాణాలకు భరోసా ఉంటుంది. ఆధారాలు లేవంటూ కోర్టులో కేసులు కొట్టేస్తే నిందితులకు భయం ఉండదు. మళ్లీ నేరాలకు పాల్పడితే శాంతి భద్రతలు అదుపు తప్పుతాయి. దీనికి ఎలాగైనా చెక్ పెట్టాలి. ఆధారాల సేకరణ నుంచి ప్రతి అడుగులను అప్రమత్తంగా వ్యవహరించి 65% పైగా శిక్షలు పడేలా చేయాలి. ఇది ఏపీ పోలీస్ శాఖ తీసుకున్న నిర్ణయం. దీంతో నేరాలు చేసేవారికి గట్టి హెచ్చరిక, బాధితులకు స్వాంతన లభించనుంది. ఇందుకోసం ప్రతి పోలీస్ సబ్ డివిజన్ కు ప్రత్యేక క్రైమ్ స్పాట్స్ వాహనం రాబోతోంది.
రాష్ట్రంలో ఏటా 1,00,000 దాకా కేసులు నమోదవుతుండగా అందులో 7 ఏళ్లకు పైగా శిక్షలు పడే అవకాశం ఉన్న నేరాల సంఖ్య తక్కువే. అయితే వాటిలో ఎక్కువగా కోర్టుల్లో వీగిపోతున్నందున నేరాల కట్టడి పోలీసులకు సవాల్గా మారుతుంది. ఈ క్రమంలో ఎఫ్ఐఆర్ నుంచి ఛార్జ్ షీట్ వరకు దర్యాప్తు అధికారి చేస్తున్న పొరపాటు, లోపాలు, అవగాహన రాహిత్యాన్ని సరిచేసేందుకు ఏపీ పోలీస్ శాఖ నడుం బిగించింది. పోలీసులకు సవాల్ విసురుతోన్న సైబర్ నేరాలతో పాటు హత్యలు, అత్యాచారాలు, ఇతర తీవ్రమైన నేరాల్లో పక్కాగా ఆధారాలు సేకరించి నేరం చేసిన వ్యక్తికి తప్పకుండా శిక్ష పడేలా చేయాలని గట్టి సంకల్పంతో ఉంది. రాష్ట్రంలోని 26 పోలీసు జిల్లాల్లో 109 పోలీస్ సబ్ డివిజన్లు ఉన్నాయి. ప్రతి సబ్ డివిజన్ కు ఒక వాహనాన్ని క్రైమ్ స్పాట్స్ కేటాయించారు. ఈ వాహనంలో వెనక సీటు తొలగించి అక్కడ అత్యంత అధునాతన ఫోరెన్సిక్ కిట్ ఏర్పాటు చేశారు. కెమికల్, నార్కో, బయాలజీ, సిరాలజీ, ఎక్స్ప్లోజివ్, గన్ రెసిడ్యూ, సైబర్ తదితర కిట్లు అందుబాటులో ఉంచారు. నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం పోర్టుకు అనుబంధంగా మరో భారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ప్రఖ్యాత JSW గ్రూప్ ఇక్కడ ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయనుంది. దీనికోసం రామాయపట్నం పరిసరాల్లో భూ కేటాయింపులు చేయాలని గత ప్రభుత్వాలను దరఖాస్తు చేసుకోగా ప్రస్తుతం ఆ దిశగా చకచక అడుగులు పడుతున్నాయి. ఉక్కు రంగంలో JSWకు మంచి పేరు ఉండడంతో ఈ పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన తోడ్పాటు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసి అవసరమైన అనుమతుల మంజూరుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. పోర్టు దగ్గర భూ కేటాయింపులకు అంగీకరించడంతో పాటు లింగసముద్రం, వలేటివారిపాలెం మండలాల్లో ఇనుప ఖనిజ నిక్షేపాలను కొండలు, ఇతర ప్రభుత్వ భూములు కూడా ఆ సంస్థకు కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు లింగసముద్రం మండలంలో ఐరన్ ఓర్ నిక్షేపాలున్న పలు గ్రామాల పరిధిలోని ప్రభుత్వ భూములు, కొండలను 726 ఎకరాల విస్తీర్ణ మేర JSW గ్రూపునకు మైనింగ్ కోసం అప్పగించేందుకు LOC ఇస్తూ లింగసముద్రం తహసీల్దారు సీతామహాలక్ష్మి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. ఈ LOC సమర్పించి 5 నెలలు గడవగా తాజాగా విషయం వెలుగులోకి వచ్చింది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల సరిహద్దు మండలాలు 9.14 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఐరన్ ఓర్ నిక్షేపాలున్నట్లు జియోగ్రాఫికల్ సర్వే అధికారులు గతంలోనే నిర్ధారించారు. ఈ క్రమంలో లింగసముద్రం మండలంలోని 4 గ్రామాల భూ కేటాయింపులకు LOC జారీ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 2 రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్లనున్నారు. ఇవాళ ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 11 గంటల 45 నిమిషాలకు ఢిల్లీకి చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. అనంతరం వన్ జన్పథ్లో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికే సారస్వత్తో సమావేశమవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ మెట్రో MD వికాస్ కుమార్ తో భేటీ అవుతారు. రాష్ట్రంలో నిర్మించతలపెట్టిన మెట్రో రైలు ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చిస్తారు. మధ్యాహ్నం 3:30 మూర్తి మార్గు 3లో మాజీ ప్రధాని పివి నరసింహారావు సంస్మరణ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రి 7 గంటలకు కేంద్ర IT శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమవుతారు. 16న కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అవుతారు. రాత్రి ఢిల్లీలోనే బస చేసి 17న ఉదయం 9:30 ఢిల్లీ నుంచి బయలుదేరి అమరావతికి చేరుకుంటారు. తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆనివార ఆస్థానం కార్యక్రమం రేపు అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించే అన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేతులైన మలయప్ప స్వామి పుష్ప పల్లకిపై ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రతి సంవత్సరం దక్షిణయాన పుణ్యకాలం కర్కాటక సంక్రాంతి నాడు, అంటే తమిళుల సంప్రదాయం ప్రకారం ఆనిమాసం చివరి రోజున జరిగే ఉత్సవం కావడంతో ఈ వేడుకలకు ఆనివార ఆస్థానం అనే పేరు వచ్చింది. చారిత్రక నేపథ్యంలో పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలన స్వీకరించిన రోజైన ఆనివార ఆస్థాన పర్వదినం నుండి టీటీడీ వార్షిక బడ్జెట్ ప్రారంభమయ్యేది. టీటీడీ ఏర్పడిన తర్వాత వార్షిక బడ్జెట్ ఏప్రిల్కు మారినప్పటికీ అనాది కాలంగా వస్తున్న ఆచారాన్ని అనుసరిస్తూ నేటికి శ్రీవారి ఆలయంలో ఈ ఉత్సవాలను వేడుకగా టీటీడీ నిర్వహిస్తోంది. ఆనివారి ఆస్థానం సందర్భంగా శ్రీరంగం దేవస్థానం తరపున స్వామివారికి ప్రత్యేకంగా పట్టు వస్త్రాలను అధికారులు సమర్పించనున్నారు. ఈ వస్త్రాలను ముందుగా పెద్ద జిఆర్ మఠంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళ వాయిద్యాల నడుమ జిఆర్ స్వాములు, ఆలయ అధికారులు ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకువచ్చి స్వామివారికి సమర్పించనున్నారు. శ్రీవారి ఆలయంలోని గరుడాల్వార్ సన్నిధిలో శ్రీదేవి, భూదేవి సమేతులైన మలయప్ప స్వామిని సర్వభూపాల వాహనంపై వేంచేసి మరో పీఠంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తదనంతరం అర్చకులు ఈవోకు ఆలయ తాళాలు గుత్తని అందజేసి ఆలయ మర్యాదలతో సత్కరిస్తారు. వర్షాల కోసం ఎదురు చూస్తున్న కోస్తా, రాయలసీమ రైతులకు వాతావరణ శాఖ శుభవార్త తెలిపింది. నెల 17 నుంచి ఏపీలో వర్షాలు పెరగనున్నాయి. 18వ తేదీ నుంచి 3 రోజుల పాటు విస్తారంగా అక్కడక్కడ భారీగా వర్షాలు కురుస్తాయని
వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. గడిచిన 2 వారాల మధ్య ఉత్తర భారతాల్లో చురుగ్గా ఉన్న రుతుపవనాలు రానున్న 2-3 రోజుల్లో దక్షిణాదిలో బలపడనున్నాయి. పశ్చిమ పసిఫిక్ లో బలపడిన రుతుపవనాల తీవ్రత అటు నుంచి బంగాళాఖాతం వైపు పయనిస్తోంది. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు ఏర్పడతాయని, దీంతో దేశంలో మరోసారి రుతుపవనాలు బలంగా ప్రభావం చూపుతాయని వాతావరణ నిపుణులు తెలిపారు. ఆదివారం రాత్రి ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం బంగ్లాదేశ్ వైపు వెళ్లే క్రమంలో బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం కోల్కతాకు ఈశాన్యంగా 70 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం ఉంది. ఇవాటికి పశ్చిమ వాయువ్యంగా పశ్చిమ బెంగాల్ మీదుగా పయనించనుంది. మరోవైపు మధ్యప్రదేశ్, దానికి ఆనుకుని రాజస్థాన్ లో ఏర్పడిన అల్పపీడనం నిన్న తీవ్ర అల్పపీడనంగా మారింది. ఈ రెండింటి ప్రభావంతో రుతుపవన ద్రోణి ఉత్తర భారత వైపు పయనించడంతో మధ్య, తూర్పు, వాయువ్య భారతాల్లో భారీ నుంచి అతి భారీగా అక్కడక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురుస్తున్నాయి. ఇదిలా ఉండగా పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనాలు ఆగ్నేయ ఆసియా దేశాల మీదుగా పయనించి బలహీనపడిన తర్వాత వాటి అవశేషాలు బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తున్నాయి. వచ్చే వారంలో అటువంటి అవశేషం ఒకటి బలపడి 17వ తేదీన తర్వాత నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రభుత్వం అందించే రేషన్ కార్డు కేవలం సరుకులు అందించే పత్రం మాత్రమే కాదని, పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీక అని, ఆకలి తీర్చే ఆయుధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కానీ గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ కు ఏనాడు పేదలకు రేషన్ కార్డులు ఇవ్వాలని, సన్నబియ్యం అందించాలన్న ఆలోచన కూడా రాలేదని ఆరోపించారు. తాము మాత్రం రాష్ట్రంలో 26 లక్షల మందికి రేషన్ కార్డులు ఇచ్చామని, 5,61,000 కొత్త కార్డులు ఇస్తున్నామని తెలిపారు. అలాగే 3,10,00,000 మందికి రేషన్ ద్వారా సన్నబియ్యం అందించి వారి కడుపు నింపుతున్నామని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో బెల్ట్ షాపులు తెరిస్తే తాము రేషన్ షాపులు తెరుస్తున్నామని తెలిపారు. పేదలు సన్నబియ్యం అన్నం తింటుంటే బీఆర్ఎస్ నాయకులు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని విమర్శించారు. దండగా అన్న వ్యవసాయాన్ని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పండగ చేశామన్నారు. ధాన్యానికి మద్దతు ధర ఇవ్వడమే కాకుండా 500 బోనస్ ఇచ్చామని, 25,55,965 మంది రైతులకు 25,000 కోట్లు వెచ్చించి 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని తెలిపారు. 9 రోజుల్లోనే 1,50,00,000 ఎకరాలకు 70 లక్షల మంది రైతులకు 9,000 కోట్ల రైతు భరోసా అందించి మాట నిలబెట్టుకున్నామని తెలిపారు. అంతేకాకుండా రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొన్నామని, దేశంలోనే అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో 2,85,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి రికార్డు సృష్టించామని అన్నారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ నియమితులయ్యారు. ప్రస్తుతం త్రిపుర హైకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన్ను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయనతో పాటుగా దేశంలో 4 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేస్తూ 5 హైకోర్టులకు కొత్త సీజలను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణతో పాటు త్రిపుర, మద్రాసు, రాజస్థాన్ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులు బదిలీపై రానున్నారు. మధ్యప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, గువాహటి, అలాగే పట్నా హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు నియమితులయ్యారు. జస్టిస్ ఏకే సింగ్ ను తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం మే 26న సిఫార్సు చేసింది. దానికి రాష్ట్రపతి ఆమోదం లభించింది. అంతకుముందు చీఫ్ జస్టిస్ గా పనిచేసిన అలోక్ అరాదే బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ గా బదిలీ అయినప్పటికీ నుంచి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్న జస్టిస్ సుజయ్ పాల్ ను బదిలీ చేసింది. ఆయన కలకత్తా హైకోర్టు జడ్జిగా బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సుకు కేంద్రం ఆమోదించింది. హైకోర్టులో 4 సీనియర్ జడ్జిగా ఉన్న జస్టిస్ తడకమల్ల వినోద్ కుమార్ ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేసింది. తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ పై పోలీసులు వరుస కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నా వాటి మోసాలు మాత్రం ఆగడం లేదు. వేల కొద్ది బెట్టింగ్ యాప్లను పోలీసులు బ్లాక్ చేయడమే కాకుండా యాప్స్ ను ప్రోత్సహించే వారికి నోటీసులు ఇస్తున్నారు. కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలు బెట్టింగ్ యాప్స్ పై విచారణ జరుపుతున్నా వాటి కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. పోలీసులు బ్లాక్ చేసిన యాప్లలో కొన్ని అక్షరాలను అటు ఇటు మార్చేసి కొత్త పేర్లతో మళ్లీ దందా మొదలు పెడుతున్నారు. ఇటీవల దాకా చైనా, సింగపూర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలు దాదాపు ఆ నిఘా సంస్థ పెరగడంతో అప్రమత్తమైన కంబోడియా, ఇండోనేషియా, బంగ్లాదేశ్ వంటి దేశాలకు మకాం మార్చి తమ దందాను కొనసాగిస్తున్నాయి. ఈ బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో పడ్డవారు 100లు, 1000తో మొదలుపెట్టి లక్షలు, కోట్లలో మునిగిపోతున్నారు. ఇలా బెట్టింగ్ యాప్స్ కారణంగా ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బెట్టింగ్ యాప్ల బారిన పడి ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య తమిళనాడు తర్వాత తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మన తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, కర్ణాటక ఉన్నాయి. బెట్టింగ్ యాప్లు వాడుతున్న వారిలో 18 నుంచి 25 ఏళ్ల వయసు వారే ఎక్కువగా ఉంటున్నారు. ఇటీవల ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహించిన సర్వేలో బెట్టింగ్ యాప్స్ ఉపయోగిస్తున్న వారిలో 41 మంది ఇంటర్ విద్యార్థులే ఉన్నట్లు తేలడంతో బెట్టింగ్ యాప్స్ ఉపయోగిస్తున్న వారిలో మహిళల సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగుబాటుకు గురైన మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ లో ప్రతిరోజు లెవెల్స్ రీడింగ్ తీసుకుంటున్నాయి. మిగతా బ్లాకుల్లో 2 వారాలకు ఒకసారి రీడింగ్ నమోదు చేస్తున్నారు.
ఈ రీడింగ్లన్నింటినీ ప్రతి 15 రోజులకు ఒకసారి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి పంపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. రోజువారీ రీడింగ్లో ఎలాంటి వ్యత్యాసాలు రావడం లేదని అంటున్నారు. అయితే బ్లాక్ 7కు గ్రౌడింగ్ చేయడం వల్లే వరదలను తట్టుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రౌటింగ్ చేపట్టకపోతే ఆ బ్లాక్ మరింత కుంగుబాటుకు గురయ్యేదని అంటున్నారు. బ్యారేజీ కుంగినప్పటికీ నుంచి 2 ఏళ్లలో లక్షల క్యూసెక్ల నీరు దిగువకు వెళ్లగా అందులో సగానికి పైగా వరద 7వ బ్లాక్ మీదుగానే వెళ్లినప్పటికీ స్ట్రక్చర్లో ఏమాత్రం కదలిక లేకపోవడం గమనార్హం. 2023 అక్టోబర్ 21న ఈ బ్లాక్ కుంగుబాటుకు గురికాగా ఆ మరుసటి రోజు నుంచే నిల్వ ఉన్న నీటితో పాటు వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు పంపిస్తున్నారు. 2 ఏళ్ల వ్యవధిలో 5,657 టీఎంసీల నీరు దిగువకు వెళ్లగా సగానికి పైగా నీరు కుంగిన 7వ బ్లాక్ మీదుగానే వెళ్లింది. ఎన్డీఎస్ఏ సూచనలతో చేసిన గ్రౌటింగే దాని గట్టెక్కించిందని అంటున్నారు. స్థానిక సంస్థలు విద్యా ఉపాధి రంగాల్లో బీసీల రిజర్వేషన్ను 42% పెంచే విషయంలో తెలంగాణ ప్రభుత్వం వేగం పెంచింది. పార్లమెంటు వేదికగానే ఈ అంశాన్ని వినిపించాలని నిర్ణయించింది. ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న సమావేశాల్లోనే ఈ వ్యవహారాన్ని కొలిక్కి తీసుకురావాలని భావిస్తోంది. ఈ మేరకు 21వ తేదీనే ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై కాంగ్రెస్, ఇండియా కూటమి ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటు దాని ఆవశ్యకతను వివరించనున్నారు. పార్లమెంటు సమావేశాల సమయంలోనే ఎంపీలతో కలిసి ప్రధాని మోదీని కలవాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్లను 42% పెంచేందుకు రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన 2 బిల్లులను పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆమోదించాలని, వాటిని షెడ్యూల్ 9లో చేర్చాలని కోరనున్నారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, కులగణనలో తేలిన వివరాలను కూలంకషంగా వివరించి రిజర్వేషన్ల పెంపునకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేయనున్నారు. మరోవైపు స్థానిక సంస్థల బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు రూపొందించిన ఆర్డినెన్స్ ను ఇవాళ గవర్నర్ కు నివేదించనున్నట్లు తెలిసింది. దానికి గవర్నర్ ఆమోదం తెలిపితే రిజర్వేషన్ల ఖరారుకు ప్రత్యేక ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేయనుంది. అసెంబ్లీ సమావేశాలను ఆగస్టులో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఈసారి శాసనసభ, మండలి సమావేశాలు 2 ఒకే చోట ఒకే ప్రాంగణంలో జరగనున్నాయి. శాసనసభ ప్రాంగణంలోనే ఉన్న పాత భవనాన్ని మండలి సమావేశాలకు వినియోగించేలా మరమ్మతులు చేస్తున్నారు. ఈ మేరకు రోడ్లు, భవనాల శాఖతో పాటు పనులు చేస్తున్న అగాఖాన్ సంస్థ ప్రతినిధులతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నిన్న సమీక్ష నిర్వహించారు. చేపట్టిన పనుల గురించి అడిగి తెలుసుకున్న గుత్తా ఆగస్టులో నిర్వహించే సమావేశాలను ఒకే చోట నిర్వహించాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. ఆగస్టు 15లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ భవనాన్ని 1905లో 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ 40వ పుట్టినరోజు సందర్భంగా ప్రారంభించి 1913 నాటికి పూర్తి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటయ్యాక ఈ భవనాన్ని శాసనసభ సమావేశాలకు వినియోగించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక అసెంబ్లీ సమావేశాలను ఇందులోనే కొనసాగించగా మండలి సమావేశాలను దీనికి కొంత దూరంలో ఉన్న జూబ్లీ హాల్లో నిర్వహిస్తున్నారు. దీంతో సమావేశాల సమయంలో సీఎం, మంత్రులు ప్రత్యేకంగా అక్కడికి కార్లలో వెళ్లాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ హాలులోనే అందుబాటులో ఉన్న పాత భవనానికి మరమ్మతులు చేసి మండలి సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరమ్మతులకు ఇప్పటికే 40 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. వారసత్వ భవనం కావడంతో ఎక్కడా చెక్కు చెదరకుండా దీనిని పునరుద్ధరిస్తున్నారు. హైదరాబాద్ కూకట్పల్లి కల్తీ కల్లు ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని కల్లు కాంపౌండ్లు, దుకాణాలపై దాడులు నిర్వహించాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా వారం రోజుల పాటు హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆయా బృందాలకు నిన్న ఆదేశాలు జారీ కాగా ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కూకట్పల్లి కల్తీ కల్లు వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారింది. కల్తీ కల్లు తాగి 11 మంది మృత్యువాత పడిన నేపథ్యంలో అబ్కారీ శాఖ కల్లు నమూనాలు సేకరించి ప్రయోగశాలలో పరీక్షిస్తే అన్నిట్లోనూ ప్రాణాంతకమైన ఆల్ఫ్రాజోలం ఉన్నట్లు తేలినా ఆ శాఖ అధికారులు మేల్కొనకపోవడంపై ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైంది. దీనిపై ఉన్నత స్థాయి అధికారులను చర్చ సాగింది. ఈ నేపథ్యంలో కల్లు విక్రయాలను 2004లో ఎందుకు నిలిపేశారు, 2014లో మళ్లీ ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందనే దానిపై ప్రభుత్వం ఆరా తీసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వహించాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ కాశీ కల్లు కాంపౌండ్లపై స్టేట్ టాస్క్ ఫోర్స్, అసిస్టెంట్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్, డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ బృందాలు దాడులు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎక్సైజ్ స్టేషన్ల సిబ్బంది కూడా కల్లు దుకాణాలపై నిఘా పెట్టాలని, కల్తీ కల్లును గుర్తిస్తే కేసులు నమోదు చేయాలన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచే ప్రత్యేక బృందాలు రంగంలో దిగాయి. కల్లు కాంపౌండ్లు, కల్లు దుకాణాలపై దాడులు నిర్వహించారు. చైనా, భారత్ మధ్య గత 9 నెలలుగా ద్వైపాక్షిక సంబంధాలలో పురోగతి సాధించామని, క్రమం తప్పకుండా సమావేశాలు ఏర్పాటు చేసుకుని పరస్పరం చర్చించుకుంటే 2 దేశాలకు మేలు జరుగుతుందని భారత విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. ఇప్పుడు నిర్బంధ వాణిజ్య చర్యలను నియంత్రించడం, అవరోధాలను తొలగించుకునే విషయంలో దృష్టి సారించాలని సూచించారు. చైనా పర్యటనలో భాగంగా జయశంకర్ ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సరిహద్దు ఉద్రిక్తతలను పరిష్కరించుకుని ఎల్ఏసీ వెంబడి శాంతి, సుస్థిరత నెలకొల్పేందుకు
ఇదే తగిన సమయం అని అన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు, వ్యూహాత్మక విధానంతో రెండు పొరుగు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సంక్లిష్టతను అధిగమించి ప్రాంతీయ సుస్థిరత పెంపునకు దౌత్యపరమైన చర్చలు తప్పనిసరని సూచించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ 2024 అక్టోబర్లో సమావేశం జరిపిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు సానుకూల దిశగా సాగుతున్నాయని తెలిపారు. ఇదే విధంగా కొనసాగితే రెండు ఆసియన్ జైంట్లకు పరస్పర ప్రయోజనం చేకూరుతుందన్నారు. గ్లోబల్ ఎన్విరాన్మెంట్ సంక్లిష్టతల నేపథ్యంలో మనసు విప్పి నిజాయితీగా మాట్లాడుకుంటే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. 2020 జూన్లో ఇరు దేశాల మిలిటరీ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల అనంతరం ద్వైపాక్షిక సంబంధాలను పట్టాల మీదకు తెచ్చేందుకు ఇండియా, చైనా పలు చర్చలు తీసుకున్నాయని ఆయన గుర్తు చేశారు. ఏడాదితో భారత్, చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడి 75 ఏళ్లు పూర్తవుతుందని, కైలాస్ మానస సరోవర్ యాత్ర తిరిగి ప్రారంభమైనందుకు సంతోషంగా ఉందని తెలిపారు. పొరుగు దేశాలుగా, ప్రధాన ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న ఇరు దేశాలు పరస్పరం అభిప్రాయాలు పంచుకోవడం చాలా కీలకమని అన్నారు. తాను జరుపుతున్న ఈ పర్యటనలో అలాంటి చర్చలు ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ బాలీవుడ్ హర్యానీ గాయకుడు రాహుల్ ఫాజిల్ పురియాపై గురుగావ్లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. సదరన్ పెరిఫెరల్ రోడ్లోని బాద్షాపూర్ దగ్గర ఆయనపై కాల్పులు జరగగా త్రుటిలో ప్రాణాపాయ నుంచి తప్పించుకున్నారు. దీంతో అప్రమత్తమైన ఆయన వేగంగా కారు నడుపుతూ అక్కడి నుంచి ముందుకు వెళ్లిపోయారు. గురుగాన్ పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఒక సింగర్ను టార్గెట్ చేసేందుకు దుండగులు ప్లాన్ చేస్తున్నట్లు స్పెషల్ టాస్క్ ఫోర్స్ కు ఇటీవల సమాచారం అందినట్లు తెలుస్తోంది. తాజాగా ఫాజిల్ పురియాపై కాల్పులు జరగడంతో తాము అన్ని కోణాలను విచారణ జరుపుతున్నట్లు గురుగావ్ పోలీసులు తెలిపారు. ఆగంతకులు ఒక రౌండ్ కాల్పులు జరిపినట్లు చెప్పారు. ఫాజిల్ పురియా కర్గైచుల్, టూ మెనీ గర్ల్స్, 32 బోర్ వంటి పాపులర్ సాంగ్స్ పాడారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ అస్వస్థతతో ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చేరారు. తీవ్ర ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరినట్లు సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యానికి స్పందిస్తున్నారని, 1-2 రోజుల్లో విధులకు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపాయి. సీజేఐ ఈ నెల 12న హైదరాబాద్ లో పర్యటించారు. నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఆ తర్వాతే ఆయన ఇన్ఫెక్షన్ బారిన పడినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ పర్యటనలోనే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సభ, భారత రాజ్యాంగం పేరిట ఒక పోస్టల్ కవర్ను విడుదల చేశారు. కాగా ఢిల్లీకి తిరిగి వచ్చిన తర్వాత ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రిలో సీజీఐ చేరారు. చికిత్స తీసుకుంటున్నందున సోమవారం నాడు విధులకు హాజరు కాలేదు. భారతదేశ 52వ సీజీఐగా జస్టిస్ గవాయ్ గత మే 14న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఏడాది నవంబర్ 23న ఆయన పదవీ కాలం ముగినుంది. ఇంజన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవడం వల్లే అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగినట్లు విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో ప్రాథమిక నివేదికలో తేల్చింది. దీంతో బోయింగ్ విమానాల్లో ఇంధన స్విచ్లపై చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే దేశీయ విమానయాన సంస్థలకు డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ వద్ద ఉన్న బోయింగ్ 787, 737 విమానాల్లో ఇంధన స్విచ్ లాకింగ్ వ్యవస్థలను తనిఖీ చేయాలని సూచించింది. ప్రస్తుతం అనేక అంతర్జాతీయ, దేశీయ విమానయాన సంస్థలు వారి విమానాల్లో తనిఖీలు ప్రారంభించినట్లు దృష్టికి వచ్చిందని అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ జారీ చేసిన స్పెషల్ ఎయిర్ వర్తినెస్ ఇన్ఫర్మేషన్ తెలిపింది. ఈ నేపథ్యంలోనే బోయింగ్ 787, 737 విమానాల ఆపరేటర్లు ఈ నెల 21లోగా ఇంధన స్విచ్ లాకింగ్ వ్యవస్థల తనిఖీలు పూర్తి చేయాలని చెప్పింది. అనంతరం సంబంధిత నివేదికలను డీజీసీఏకు సమర్పించాలని డీజీసీఏ ఓ ఉత్తర్వులు జారీ చేసింది. భారత్కు చెందిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఆకాశ్ ఎయిర్, స్పైస్ జెట్ వంటి సంస్థలు ప్రస్తుతం బోయింగ్ 787, 737 రకం విమానాలను నడుపుతున్నాయి. ఇదిలా ఉండగా ఎతిహాద్ ఎయిర్వేస్ తో పాటు దక్షిణ కొరియాకు చెందిన విమానయాన సంస్థలు ఇంధన స్విచ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ తమ పైలట్లకు ఇప్పటికే సూచించినట్లు తెలుస్తోంది. ఇంధన నియంత్రణ స్విచ్లు, ఇతర స్విచ్లను ఆపరేట్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పినట్లు సమాచారం. బీహార్లో ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణల కారణంగా 35,50,000 మంది పేర్లను తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈసీ ఇచ్చిన గణాంకాల ఆధారంగా పార్టీలు ఈ అంచనాకు వస్తున్నాయి. ఇంతవరకు 6,60,00,000 మంది ఓటర్ల పేరు నమోదు పత్రాలను సమర్పించారని ఎన్నికల సంఘం తెలిపింది. ఇది మొత్తం ఓటర్లలో 88.18% సమానమని తెలిపింది. ఫారాల సమర్పణకు ఈ నెల 25 వరకు సమయం ఉందని, ఆ తర్వాత జాబితాలను ప్రచురిస్తామని వివరించింది. 12,50,000 మంది అంటే 1.59% మంది ఓటర్లు చనిపోయారని, వారి పేర్లను జాబితాల నుంచి తొలగిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. మరో 17,50,000 మంది అంటే 2.2% మంది బీహార్ నుంచి శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లారని, వారి పేర్లను కూడా తీసివేస్తామని తెలిపింది.
తెలిపింది. ఇంకో 5,50,000 మంది అంటే 0.73% మంది పేర్లు 2 చోట్ల ఉన్నాయని, వాటిని కూడా మార్చుదామని వివరించింది. ఈ లెక్కన 35,50,000 మంది ఓటర్ల పేర్లు తొలగించే అవకాశం ఉంది. ఇది మొత్తం ఓటర్లలో 4.5% సమానమని తెలిపింది. ఓటర్ల జాబితాలో నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ జాతీయుల పేర్లు ఉండడంతో వాటిని కూడా తొలగించాలని నిర్ణయించింది. భారీగా ఓటర్లను తొలగించడంపై విపక్షాలు విమర్శిస్తున్నాయి. యాక్సియం 4 మిషన్ లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా 18 రోజుల తర్వాత భూమికి తిరుగు ప్రయాణమయ్యారు. శుభాంశుతో పాటు మరో 3 వ్యోమగాములు ఇవాళ భూమిపైకి చేరుకున్నారు. ఐఎస్ఎస్ నుంచి 4 వ్యోమగాముల బృందాన్ని తీసుకొస్తున్న డ్రాగన్ వ్యోమనౌక అన్డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. అక్కడి నుంచి దాదాపు 22 గంటల ప్రయాణం అనంతరం ఈ వ్యోమనౌక ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు అమెరికాలోని కాలిఫోర్నియా తీరానికి చేరువలో సముద్ర జలాల్లో దిగనుంది. నిన్న మధ్యాహ్నం 2:37 కమాండర్ పెగ్గీ విట్సన్, మిషన్ పైలట్ శుభాంశు శుక్లా, మిషన్ స్పెషలిస్టులు స్నావోజ్ ఉజ్నాన్స్కీ, విస్నియస్కీ, టిబోర్ కాపు ఐఎస్ఎస్ నుంచి డ్రాగన్లోకి ప్రవేశించారు. కాగా ఐఎస్ఎస్ ఉన్న నాసా బృందం ఆదివారమే వీరికి వీడ్కోలు వేడుక నిర్వహించనుంది. అయితే యాక్సియం 4 మిషన్ లో భాగంగా శుభాంశు బృందం గత నెల 25న స్పేస్ ఎక్స్ కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్లో అంతరిక్షంలోకి బయలుదేరింది. 28 గంటల ప్రయాణం అనంతరం ఐఎస్ఎస్ లోకి ప్రవేశించింది. ఈ బృందం అక్కడే 18 రోజుల నుండి ప్రయోగాలు చేసింది. లార్డ్స్ మైదానంలో ఉత్కంఠగా కొనసాగిన టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు భారత్ పై 22 పరుగుల తేడాతో గెలిచింది. 5 టెస్టుల సిరీస్ లో ఈ విజయంతో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. భారత ఆటగాడు రవీంద్ర జడేజా చివరి వరకు అద్భుతంగా పోరాడినప్పటికీ జట్టుకు ఫలితం లేకుండా పోయింది. ఈ మ్యాచ్ లో జడేజా చేసిన కృషి అభిమానులను ఆకట్టుకున్నప్పటికీ అది చివరకు జట్టును గెలిపించలేకపోయింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ బౌలర్లు అద్భుతంగా టీమిండియాను కట్టడి చేశారు. వారి నిరంతర ఒత్తిడి, వ్యూహాత్మక బౌలింగ్ తో భారత బ్యాటింగ్ లైనప్ ను